మేడం చెప్పండి, సిజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ మీరు ఇక్కడ ధర్నా చేపట్టడానికి మెయిన్ కారణాలు ఏంటి? చూడండి, నా పోస్టర్ లో నేను ఏం చెప్తున్నానంటే, వి వాంట్ లీడర్స్, నీట్ లీడర్స్ కాదు, నీట్ లీడర్స్ కావాలి. నీట్ లీడర్స్ అంటే ఎవరు? తన దేశానికి బాధ్యత తీసుకునేవాళ్ళు, ఏదన్నా తప్పు జరిగితే రెస్పాన్స్ ఇచ్చేవాడు, స్పందన ఇచ్చేవాడు లీడర్. అతను లీక్ లీడర్ ఎవరంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు లీక్ లీడర్స్. లీక్లని సపోర్ట్ చేస్తూ ఒక్కసారి కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఇవి లీక్స్ జరిగి ఎంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు అన్నా కూడా ఏ మనసులో ద్రవించకుండా, అలాగే ఏ చలనం లేకుండా ప్రధానమంత్రి కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, ఈ రోజు వరకు ఏమి స్పందన, అవి బాధ్యత తీసుకోవట్లేదు. కనీసం బాధ్యత తీసుకోవాలి. ఏదన్నా తప్పు జరిగిందంటే ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించిన అతిపెద్ద మనిషితే బాధ్యత అవుతుంది. కానీ ఆయన ఎందుకు మాట్లాడు? ఆయన ఎందుకు దిగిరాడు? ఆయన్ని రాజీనామా చేయమని ఈయన ఎందుకు అడగడు ప్రధానమంత్రి? ఏంటిది? ఇలా మాట్లాడే వాళ్ళు కాక్రోచెస్ అవుతారా? అంటే ఇక్కడ ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ చాలా మంది ధర్నా చేపట్టారు కదా, ఒకవేళ రిజైన్ చేయకపోతే మీ స్పందన ఏంటి? నా ఉద్దేశంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే తీసుకోవాలనుకుంటుందో మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాం. మనం ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఇదంతా చాలా వరకు ఎలా చూస్తున్నారంటే కేవలం జెన్సీ విద్యార్థుల సమస్య, మన సమస్య కాదు అని చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అందరూ ఏకమవ్వాలి, అందరూ కూడా మాట్లాడాలి. మీకు స్టూడెంట్స్ కాకపోతే మాట్లాడకపోవడం అలా కాదు. ఇది విద్యాశాఖలో జరుగుతుంది, హెల్త్ లో కూడా జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. సో మనందరం నోరెత్తుతాం, మాట్లాడుతాం, పీస్ఫుల్ గానే అడుగుతున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా జరుగుతుంది కదా, మరి ఒక మార్పు అనేది వస్తుందంటారా? నేను ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా రకాల సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న ఉద్యమాలు చాలా లెవెల్స్ లో జరుగుతూనే ఉన్నాయి. మేము 2020లో చైన్ ఫాస్టింగ్ అగెయిన్స్ట్ ఫాసిజం అని చేపట్టాం. అందరూ ఐదు రోజులు వాటర్ ఫాస్టింగ్ చేయడం, అలా ఒక చైన్ ఫాస్టింగ్ చేపట్టాం. ఇలాంటి ఉద్యమాలన్నీ చాలా నడిచాయి. కానీ ఇది ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుందంటే, జెన్జీ ఏమడుగుతున్నారు, కాక్రోచ్ జనతా పార్టీ ఏమడుగుతుంది అంటే, కాక్రోచెస్ అనేవి మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చే ఒక, మన సిస్టమ్ క్లీన్ గా లేకపోతే వచ్చే ఒక పురుగులు. అలాగా కాక్రోచెస్ ఎందుకు రావాల్సి వచ్చింది? భారతదేశం మొత్తం క్లీన్ గా లేదు. ఎందుకు? భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాల వల్ల. అందువల్లే దానివల్ల కాక్రోచెస్ బయటకు వచ్చాయి. అందుకే కాక్రోచెస్ కి మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో వి ఆర్ ఆల్ సపోర్ట్. మా బిడ్డల బతుకంతా, మా బిడ్డల బతుకంతా రోడ్డు పాలు అయ్యిందే. జిమ్మేదారి కోయిల నా నోట పాట పాడ, జిమ్మేదారి కోయిల ప్రశ్నించే యువతనంతా మగబట్టి, ప్రశ్నించే యువతనంతా విద్యార్థి బిడ్డలంతా రోడ్డు పాలు అయితే 5 బిడ్డలైతే ఆత్మ బలిదానం 5 బిడ్డలైతే ఆత్మ బలిదానం సాధించుకున్న తెలంగాణ గడ్డ పోరాటాల కట్టలే జిమ్మేదారి కోయిల. ఈ పూట నా మూట నీ నోట పాడు, జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిల్, జిమ్మేదారి కోయిల్.